సమయానికి ముగిస్తే ఎవరు కంగారు పడకండి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైయుండుడి, బలవంతులైయుండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. పరిశుద్ధుడా, నీ బిడ్డలు చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రం. వారి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు స్తోత్రం. ఎవరెవరు బలహీనులుగా ఉండి ఆయా అవసరతల్లో ఉండి ప్రార్థన సహాయాన్ని కోరారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు దేవదాసయ్య గారు ముట్టి స్వస్థపరిచి బ్రతికించి నీ పనిలో ఇంకా బలపరిచి వాడుకున్నాను. అలాగే అమ్మిని అక్కను కూడా ముట్టి స్వస్థపరచండి. రాజశేఖర్ పాస్టర్ గారు ప్రభా, మరి కురమద్దల పాస్టర్ గారిని కూడా బిడ్డల సాక్ష్యాలు చెప్పారు. మరి సృజన్ రాజు, అలాగే అద్విక్, ఇంకా ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి. మరి ఈ దినాల్లో ప్రతి మనిషికి జ్వరం సహాయం చేయండి. మరి ముఖ్యంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ కార్యాలు మా మధ్యలో జరిగించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నా కానీ ప్రభు కృప చూపితే ఇంకొకసారి చెప్తాను. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చెప్పండి మాట. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. కుటుంబ జీవితంలోనే కానీ, వ్యక్తిగత జీవితంలోనే కానీ, ఆత్మీయ జీవితంలోనే కానీ నిలకడ చాలా అవసరం కదా. నిలకడ లేనివాడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఏం చేస్తాడు? ఏముండదు. అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఎదుగుదల ఉండదు, క్షేమం ఉండదు, ఏముండదు. నిలకడ చాలా అవసరం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నిలకడలేని చాలా ఉన్నాయి. ఒక వచనం ఏమని తెలుసు? అందము మాయా నిలకడలేనిది, దాని నమ్మకము మోసగించును. అందము మాయా నిలకడలేనిది, దాని నమ్మకము మోసగించు. ఏది నిలకడలేంది? అందము నిలకడలేంది. కానీ మన తాపత్రయం అంతా అందంగా ఉండాలని. యేసు రక్తమే. ఇప్పుడు ఏదో యవనస్తులు అంటే పెళ్ళి కావాలి, తిప్పలు పడుతున్నారు అనుకోండి. పెద్దలకు కూడా ఎందుకు తిప్పలు? అందంగా ఉండాలని కదా. ఒక వయసు వచ్చాక కూడా ఇంకా అందంగా కనబడాలని కదా. కొద్దిమంది పడే తిప్పలు అన్నీ తెల్ల జుట్టు అయితే అందంగా ఉండవని దానికి తిప్పలు పడి కదా. ఈ జుట్లకు రంగేసే వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది కాదు, డాక్టర్లు చెప్పేదే, నేను బెదరేయటం కాదు. ఈ జుట్లకు రంగేసే వాళ్ళకి ఎక్కువ అది కెమికల్స్ కదా, ఎక్కువ సమస్యలు వస్తాయి. అందం ఏంటి చెప్పండి? నిలకడలేంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అర్థమవుతుందా? జన్ను చెప్తుంది అప్పుడప్పుడు, నువ్వు పెళ్ళికి చాలా బాగుండవని. నువ్వు అట్ట చూస్తే కష్టం. పెళ్ళికి అందరూ బాగానే ఉంటారు. యేసు రక్తమే. నీ పెళ్ళికి జుట్టు బాగుంది, నువ్వు బాగుండవు. బాగానే ఉంటాం. అందం నిలకడలేంది. అందం చూస్తే కష్టం. యేసు రక్తమే. హల్లెలూయా. రంగుని చూసి ఇల్లు కొంటారా? ఇంట్లో ఏముందో చూసుకుంటారా? రంగుని చూసి కొన్నారనుకోండి, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిలకడ చాలా అవసరం. నిలకడ. నేను ఈ పూట చాలా వర్తమానం దేవుడు నా హృదయంలో ఉంచాడు, కానీ సమయం ఆల్రెడీ అయిపోతుంది. మీకు దేవుడిచ్చిన కృప ఏంటంటే సాక్ష్యాలు కూడా చక్కగా చెప్పగలరు. వినడం కూడా మంచిదే. సాక్ష్యాలు చెప్పేటప్పుడు వినడం కూడా చాలా అవసరం. వినాలి కదా వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యం. మీరు వినండి, ఎగతాళిగా తీసుకోకండి. సాక్ష్యాలని ఎగతాళిగా తీసుకోకండి, వాక్యాన్ని ఎగతాళిగా తీసుకోకండి. ప్రతి మాటను సీరియస్గా తీసుకోండి. మనం వింటామని కదా వాళ్ళు చెప్పేది. ఒక మాట నేను మీకు చదివిస్తా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం.
యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం అంతటికీ కీలకమైన వచనం ఇది. అందుకు యెహోవా, ఇక్కడ సంభాషణ దేవుడు సాతాను ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నాన్న అమ్మ రాలేదేంట్రా, బాలేదా? మీ మమ్మీనా? అవునా, సరే, ఇబ్బంది ఏం లేదుగా. ఓకే. నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడు ఎవడునూ లేడు. అదిగో అదిగో ఆ మాటలే మీరు పట్టుకోవాలి గట్టిగా. ఇక్కడ నుంచి జాగ్రత్త చూడండి. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక, అదిగో ఆ మాట కోసం నేను చదివించా. అతడు ఇంకనూ యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఎవరు? యోబు. నిష్కారణంగా అసలు ఏమీ తప్పు చేయలే యోబు. అదే అసలు యోబు గ్రంథం అంతా ఇదే డిస్కషన్. నువ్వేదో తప్పు చేసావు కాబట్టి నీకు శ్రమలు వచ్చినాయి అని స్నేహితులు. దేవుడు అన్యాయస్తుడు కాదు, నీతిమంతులను శిక్షించడు అని స్నేహితుల వాదన. కానీ యోబు గురించి దేవుడే చెప్తున్నాడు నిష్కారణంగా. అంటే ఏ కారణం లేకుండా యోబుకి ఇన్ని శ్రమలు వచ్చినా కానీ, అతన్ని పాడు చేయడానికి అన్నీ పంపించినా కానీ ఇంకనూ యథార్థత వదలక నిలకడగా ఉన్న. అది భక్తి అంటే. స్తోత్రం, హల్లెలూయా. కుదిరితే భక్తి చేయడం కాదు, అంత పాడైపోయినా నిలకడగానే ఉండాలి మనం భక్తిలో. నిలకడ చాలా అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. కొన్నిసార్లు పొంగిపోతారు కొద్దిమంది కుంగిపోతారు కొన్నిసార్లు. అట్లా ఉండకూడదు. ఎల్లప్పుడూ నిలకడగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. దేవుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు అన్నట్లుగా మనం ఉంటే ప్రభు కృపలో ఎదుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎవరుంటారో తెలుసా? ఎవరైతే నిలకడగా ఉంటారో వాళ్ళు ఉంటారు. నిలకడ లేని వాళ్ళు ఉండరు దేవుని రాజ్యంలో. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. నేను రాత్రి దైవజనుల అపోస్తుల కార్యం 14వ అధ్యాయం వివరించారుగా. పౌలును రాళ్ళతో కొట్టి ఈడ్చి బయట పారేసిన తర్వాత దెర్బే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. అనేకుల శిష్యులను తయారు చేశాడు. మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి అంటాడు, శిష్యుల మనస్సులను దృఢపరచి. చూసారా, అప్పటికే గాయాలతో ఉన్నాడు, దెబ్బలు తగిలినాయి. కానీ శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించెను. స్తోత్రం కలుగును గాక. హాయిగా ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోదాం అనుకోమహన్. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో, అబ్బో ఎప్పుడు వచ్చే జ్వరాలు వేరండి, ఇప్పుడు వచ్చిన జ్వరాలు వేరండి. ఇదే ఉంది, ఇంకా భయంకరమైనవి మనం ప్రభు చిత్తం అయితే చూడాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శ్రమ వస్తే శ్రమతో పాటు తట్టుకునే ఓపిక కూడా దేవుడు మనకు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మన వాళ్ళు చెప్తారు, ఎంత చెట్టుకి అంత గాలి అది. అర్థమవుతుందా? ఇప్పుడు మన సంఘానికి ఎంత చర్చి సరిపోతుంది. ప్రభు కృప చూపితే ఇంకా పెరుగుతున్నప్పుడు ఇంకా పెద్దది ఇస్తాడు. అంతే కదా, పిండి కొద్దీ రొట్టె. అట్లాగే మనం ఎంత భక్తిలో ఉంటే అంతగా శ్రమలు అనుభవిస్తాం. మీరు అటు ఇటుగా ఉంటే పెద్ద శ్రమలు రావు. మీకు అటు ఇటుగా ఉంటే శ్రమలు రావు. మీరు ఎప్పుడైతే నిలకడగా ఉన్నారో అప్పుడు మిమ్మల్ని కదా. ఇప్పుడు ఆ కాలు గుంజ ఉంది, గట్టిగా ఉందో లేదో చెక్ చేయడం కోసం చేసే పని ఏంటి? ఎట్లా ఊపుతాం. ఊగుతుంది అనుకోండి, 4 దెబ్బలు వేస్తాం పొలిగేసి. మళ్ళా చూస్తాం. మళ్ళీ ఊగుతుంది అనుకోండి, మళ్ళా దెబ్బలు వేస్తాం. ఎప్పుడు దాకా వేస్తాం? స్టాండర్డ్.
అపవాది కూడా అంతే, కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళని ఏం చేయలేడు వాడు. అది అటు ఇటుగా ఉన్న బ్యాచ్, కొంచెం గట్టిగా ఉన్నవాడి దగ్గరికి వస్తాడు. అపవాది యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మనం అంతా బాగుంటేనే భక్తి చేస్తాం, బాగోపోతే భక్తి చేయం అని వాడి ఉద్దేశం. ఆశీర్వాదాలు ఉంటేనే, ఆరోగ్యం ఉంటేనే, క్షేమం ఉంటేనే, నెమ్మది ఉంటేనే, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతుంటేనే మందిరానికి వస్తాం, అందుకే తప్ప ఊరికే రాము అని వాడి ఉద్దేశం. ఎవరిది? అపవాది. కానీ దేవునికి తెలుసు మనం దేవుని నిజంగా వెంబడిస్తున్నామని, మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన విడిచిపెట్టమని. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని? నేను ఏమాత్రము విడువను, నేను ఎన్నడను ఎడబాయనని. మనం దేవునితో కూడా ఇదే మాట చెప్పాలి. దేవుడు మనతో చెప్పడం మాత్రమే కాదు, మనం దేవునితో చెప్పాలి. ప్రభా, నేను ఎన్నడను విడువను ప్రభా. నా జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ నిలకడగా ఉండడం చాలా అవసరం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో బోయాజ్ అన్నాడు రూతుతో, దయచేసి నువ్వు అటు ఇటు పోమాకు, ఈ పొలంలోనే నిలకడగా ఉండు అని చెప్పాడు. రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరు కొనుటకు పోవద్దు, వీరిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పని కత్తెల యొద్ద నిలకడగా ఉండుము. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం ఇంటికి వెళ్ళింది అమ్మాయి, కోడలు రూతమ్మ ఇంటికి వెళ్ళి అత్తగారితో చెప్పింది. 21, 22, 23 వచనాలు చదివితే అదే అధ్యాయంలో నయోమితో చెప్పింది విషయం అంతా. చెప్తే నయోమి కూడా అంటుంది, నిజమేనమ్మా, నిలకడగా నువ్వు ఆ చేలు ఈ చేలు, ఆ పని ఈ పని, అక్కడే కొంచెం పరిగి బాగా ఎక్కువ దొరుకుతుందంట, ఎక్కడ కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. కొద్దిమందికి ఇదే గొడవ కదా. అసలు నయోమి కుటుంబం నష్టపోవడానికి మూల కారణం ఏంటో తెలుసా? నిలకడ లేకపోవటం. డబ్బులు అక్కడ దొరుకుతున్నాయని, తిండి అక్కడ దొరుకుతుందని పరిగెత్తింది. ఎక్కడ ఉంటే చచ్చిపోతామని అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళాక కూడా చచ్చిపోలేదా? మాట్లాడలే మీరు. అక్కడ తిండి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చచ్చిపోయారు. ఇంకో మాటలు చెప్పాలంటే ఇంట్లో ఒక మగోడు లేడు, 3 మగవాళ్ళు చచ్చిపోయారు. అత్తగారు కోడళ్ళు 3 ఆడవాళ్ళే మిగిలారు, అంతే. అయోస రక్తమే జయం. అర్థమవుతుందా? తిండితో బ్రతకో, డబ్బులతో బ్రతకో, దేవుని కృప ద్వారా బ్రతుకుతావు. కృపలో నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, సంఘంలో ఒక నమ్మకమైన బిడ్డగా ఉండాలి నీవు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అలిగి అటు ఇటు పారిపోకూడదు, నిలబడాలి. స్తోత్రం, హల్లెలూయా. మీరు చదివితే చివరి వచనాలు అంటాడు, ఎవల కోత అయ్యే వరకు, గోధుమల కోత అయ్యే వరకు, అసలు అన్ని పంటలు అయ్యేంత వరకు అక్కడే ఆ చేలోనే ఉందంట. పరిగెరుకునేవారు ఎక్కడికి వెళ్తారు? ఒక చేలో ఉంటారా? పరిగెరుకునే వాళ్ళు ఎన్ని చేలు తిరుగుతారమ్మా? ఆ దొడ్డు తిరిగారు మొత్తం. అర్థమవుతుందా? కానీ ఆమె అంటే ఏం చేసింది? బోయాజు మాట వింది, నయోమి మాట విని వాళ్ళిద్దరి మాట చొప్పున ఆ చేలోనే నిలకడగా ఉంది. కాబట్టి ఆమె దీవించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దేవుని రాజ్యం ఉంటుంది అంటే, ఎవరిని దేవుడు చూస్తాడు అంటే ఎవరైతే నిలకడగా ఉంటారో, విశ్వాసంలో, భక్తిలో, ప్రేమలో, కృప పొందుకునే విషయాల్లో మనం నిలకడగా ఉండాలి. కొంచెంసేపు అటొక గంతు ఇటొక గంతు అట్లా వేయకూడదు, నిలకడగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నిలకడగా ఉంటారో వారు కృప పొందుకుంటారు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆమె నిలకడగా ఉందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు స్తోత్రం. వాక్యంలో నిలకడగా ఉండడానికి, నీ పరిచర్యలో నిలకడగా ఉండడానికి, మీరు ఇచ్చిన రక్షణలో, విశ్వాసంలో, కృపలో నిలకడగా ఉండడానికి, ముఖ్యంగా నీవు ఏర్పాటు చేసిన నీ సంఘంలో మేము నిలకడగా ఉండడానికి సహాయం చేయి. అస్థిరమైన మనసు, చంచలమైన మనసు తీసివేయండి. ప్రతి బిడ్డను దీవించండి. ఇదిగో పౌలు అన్నాడు, నా విశ్వాసం కాపాడుకున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు, నా పరుగు తొదముట్టించానన్నాడు.
ఆ విధంగా చెప్పగలిగే కృప మాకందరికీ దయచేయండి. యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.